26వ తేదీ వరకు ఒంగోలులో మరొక శిక్షణ ఉంటుంది. ఈ అవకాశాన్ని కూడా అందరూ స్వీకరించి మాట్లాడము రావాలి, శాస్త్రము తెలియాలి, మాట్లాడము రావాలి. ఈ రెండు రకాలుగా కూడా శ్రద్ధ శ్రమ మనకు అవసరమైంది. ఇది కష్టము కాదు, మన భాషే. ఇంకొక చిన్న మనవి చేసి నేను విరమిస్తాను. ఆంగ్ల పదాలు లేకుండా మనం మాట్లాడడానికి ఒక ప్రయత్నం చేస్తే అది మనకు తెలియకుండా మన లోపల ఉండే సంస్కృతాన్ని అది విజృంభింపజేస్తుంది అని మనవి చేస్తూ, ఆంగ్ల పదాన్ని విన తెలుగు భాషణం యది వయం కుర్మః తద్వారా సహజ సంస్కృతం హృదయాదావిర్భవతి అధ్యయనేన పునః తత్ సంస్కృతం వర్ధతే ఇత్యుక్త్వా ఏతావంతం అవకాశం కల్పితవతాం సర్వేషాం కృతే హార్దం ధన్యవాదం సమర్ప్య ఏకం అంతిమం విజ్ఞాపనం కరోమి. బాహ్య సంరక్షకః స్వామి రమేశో రక్షతా జగత్ అంతః సంస్కృతి సందీప్య సంస్కృతేన చ నః సదా. భగవానుడు విష్ణుమూర్తి రమేశుడు. ఆయన ఆదిశేషుని పైన పవళించి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆయన పవళించి ఉంటే అప్పటిదాకా బాహ్య సంరక్షకుడై, పవళించక ముందు బాహ్య సంరక్షకుడై బయటంతా కూడా రక్షిస్తూ ఉండేటువంటి ఆ రమేశ్వరుడు అంటే విష్ణుమూర్తి, అతడు స్వాపి. స్వాపి అంటే ఎస్పి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. స్వా అంటే ఎస్, పి అంటే పిఏ. కాబట్టి ఆ ఎస్పి స్వాపి అంటే పడుకొని బాహ్య సంరక్షక స్వాపి, లేకపోతే స్వామి అనండి, ఇబ్బంది లేదు. బాహ్య సంరక్షక స్వామి రమేశో రక్షతా జగత్ అంతః సంస్కృతి సందీప్య సంస్కృతేన చ నః సదా. మనందరి లోపల ఉండేటువంటి సంస్కృతిని మళ్ళీ పైకి తీసుకొని వచ్చి, అలాగే సంస్కృతమైనటువంటి వాక్కుతో మనను ప్రేరణ చేసి, తర్వాత వారు ఉపన్యాసం చెప్తారు కనుక వారు మనందరినీ కూడా ప్రేరణ చేసి బాహ్యంగా రక్షణ చేస్తూ లోపల సంస్కృతితో సంస్కృతముతో మనందరినీ రక్షించాలి అని ఈ రమేశ్వరుణ్ణి ఆ రమేశ్వరుణ్ణి కూడా ప్రార్థిస్తూ తస్య భగవతః ఆదిశంకరాచార్యస్య అనుగ్రహేణ గురోః అనుగ్రహేణ అస్మాకం బుద్ధీనాం పరివర్తనం భవతు, అస్మాకం ధ్యేయే లక్ష్యే ధర్మే జ్ఞానే చ శ్రద్ధా భవతు ఇత్యుక్త్వా అహం విరమమి. అందరిని ఆకర్షించే విధంగా దోర్బర ప్రభాకర్ శర్మ గారు తెలుగు ఎలా సరళంగా అలవాకుగా మనం మాట్లాడగలము, సంస్కృతం అలాగే మాట్లాడచ్చు అని నిరూపించారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. అలాగే వారు చెప్పిన విషయాల్లో చాలా ముఖ్యమైన విషయం, కృతయుగ దక్షిణామూర్తి, కృతయుగంలో దక్షిణామూర్తి, త్రేతాయుగంలో దత్తాత్రేయ స్వామి, ద్వాపరయుగంలో వ్యాస భగవానులు, కలియుగంలో శంకరాచార్య. అలాగే మలయే అటదీది మలయాళ, ఇలా చాలా మంచి మంచి పదాలు విపత్తి చెప్పారు. చాలా గంభీరమైనటువంటి భాష దృష్టిలో చెప్పారు. అలాగే స్పర్ధయా వర్ధతే విద్య అనేది చాలామంది అనుకుంటున్నారు, అది తప్పు నిరూపించారు. వాడు చాలా బాగుంటుంది. శ్రద్ధయా వర్ధతే విద్య, గీతలో కూడా చెప్పారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధయా వర్ధతే విద్య. అలాగే కప్పగంతుల వారికి ఏకప్లుతి అనే పదం చాలా బాగా ప్రయోగించారు, చాలా మనోహరంగా ఉంది ఆ పదం. ఏకప్లుతి, ఫేక, ఫేకప్లుతి, ఫేక అంటే కప్ప, ఫేకప్లుతి కప్ప గంతు, కప్పగంతుల. అలాగే హేలాపురి పాఠశాలకు వారి ఆశీస్సును అందించారు. భాయామృత భారత, ఇది చాలా ముఖ్యమైనదండి. భారతీయులకు నిర్వచనం చెప్పారు ఆయన, ఇది ప్రాచీనమైనదే. భాయాం కాంతి, అలాగే భాష, ఓజస్సు, తేజస్సు అన్నీ ఉన్నాయి దాంట్లో. భాయామృత భారత. అలాగే చివరిలో చాలా మంచి గీతం, వారు చాలా మంచి గీతాలు రాశారండి. ఇప్పుడు వారిని దృష్టిలో పెట్టుకునే వారి అడుగుదారు చిన్న గీతం రాశాను. జయతు సంస్కృతం ఛాత్ర భజతు సంస్కృతం, అది పిల్లలంతా పాడారు. వారి అడుగుదారులో వెళదామని ప్రయాణం చేస్తున్నాను నేను. తర్వాత ఇంకో విషయం చాలామంది మనకు తెలుసు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో రఘువంశ మహాకవిని చెప్తున్నారండి వారు. తప్పకుండా అందరూ వినాలి, వింటున్నారు చాలామంది, అందరూ వినండి. వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా సంస్కృత భాష చాలా మడినాథ సూరి గారి వ్యాఖ్యానంతో సమగ్రంగా చెప్తున్నారు రఘువంశం. అలాగే గౌరీ శ్రీ భారతీ గీర్వాక్ వేదమాత సరస్వతి మగుటంతో
బహుశా నేను అప్పటికప్పుడు ఆయన చెప్పారేమో అనుకుంటున్నాను. పూర్వ నిబద్ధమేవ. ధన్యవాద. ఇప్పుడు అల్లు రమేష్ గారు, మన ఎస్పీ గారు రమేష్ గారు అనుగ్రహ భాషణ చేస్తారు. విద్యార్థులు అందిస్తారు. గురుతుల్యులైన శ్రీ అరవిందరావు గారు, శ్రీ ప్రభాకర్ శర్మ గారు, శ్రీ నారాయణాచార్యులు గారు, విఘ్నులు విద్వాంసులైన హేలాపురి వాసులందరికీ కూడా నమస్కారం. ఇంత చక్కటి సభకు రావడం, పాల్పంచుకోవడం, చక్కటి ఉపన్యాసాలు వినడం, వీటికన్నా ఏది కూడా నాకు పెద్ద పదోన్నతిగా అనిపించడం లేదు. పదోన్నతిపై ఇక్కడ ఎస్పీగా వచ్చాను, అది కేవలం వర్టికల్ ప్రమోషన్. కానీ జ్ఞానాన్ని సముపార్జించుకోవడమే అసలైన ప్రమోషన్ అని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. శంకరుడి జయంతి ఉత్సవాల సందర్భంగా మొట్టమొదటిసారిగా ఈ జిల్లాకు వచ్చిన సందర్భంగా మొట్టమొదటి సభలో పాల్గొనడానికి స్థాపించిన వారు ఆసేతు హిమాచలం సంచరించి, భారతదేశం నలుమూలలా కూడా సంచరించి పీఠాలను ప్రతిష్ఠించారు. అట్లాగే ఈ సంస్కృత భాష ప్రభావం గురించి చెప్పాలంటే మన గొప్పతనం గురించి మనం ఏం మాట్లాడాలన్నా కానీ మన జ్ఞానం సరిపోదు. వాటి గురించి ఏమి తెలుసుకోవాలన్నా అదంతా కూడా సంస్కృతంలో ఉంది. మన హర్ష విజ్ఞాన సారస్వతం అంతా కూడా సంస్కృత భాషలో ఉంది. అది మనందరికీ తెలియక అజ్ఞానంతో లేదో ఇన్అడిక్వేట్ నాలెడ్జ్తో, సరైన మిడిమిడి జ్ఞానం అంటాం కదా, వాటితో ఏదో మనం మాట్లాడటము. పెద్దలు అరవిందరావు గారు చెప్పిన విధంగా చాలామంది మన ధర్మాన్ని, మన సంస్కృతిని అపహాస్యం చేస్తూ మాట్లాడినా కానీ మన దృష్టికి రాకపోవడం, మనం ఏదో పోన్లే అని వదిలేయడం, ఆ టాలరెన్స్ ఎక్కువగా ఉండడం వలన ఇదంతా ఎందుకంటే మన సంస్కృతి గురించి మనకు అజ్ఞానం ఉన్నందుకే అని తెలుస్తున్నది. అట్లాగే మన భాష, మన సంస్కృతి ఎంత గొప్పది అని తెలుసుకోవడానికి ఈ సంస్కృతంలోనే కొందరు మూల విరాట్లు ఉన్నారు. చరకుడు కానీ, భరద్వాజ మహర్షి కానీ, ఆర్యభట్టుడు కానీ, వీరందరూ కూడా ఒక్కొక్క విద్యకి, ఒక్కొక్క శాస్త్రానికి ఆద్యులు. వీరందరూ పీఠాధిపతులు అని అనవచ్చు. ఈ ఆచార్యులందరూ ఇచ్చిన విద్య సంస్కృతంలో ఉంది. వీటన్నిటినీ మనకు నేటికి కూడా అందుకోగలుగుతున్నామంటే ఇలాంటి పండితులు, మీలాంటి విఘ్నులందరూ కూడా సపోర్ట్ చేసినందుకు కనీసం ఆ విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాం ఈరోజు కూడా. ఇలాంటి వాటిని ఇంకా కొంచెం సరళీకరిస్తే చాలామందిని మనం ఈ సంస్కృత భాష అధ్యయనంలో చేర్చుకునే అవకాశం ఉంది. నాకు ఇంతవరకు కొంచెం స్వార్థంగా నేను ఆలోచన చేసి విదేశీ భాషను నేర్చుకోవాలని ఆలోచన చేశాను. అంటే కేవలం ఈ కెరియర్ ఆస్పెక్ట్స్లో విదేశాల్లో పనిచేయడానికి అవకాశం వస్తుందంటే ఫ్రెంచ్ నేర్చుకోవడం లేదా జర్మనీ నేర్చుకోవాలనే ఆలోచన ఒకటి కలిగింది. అట్లాగే ఈ మధ్యన రీసెర్చ్లో సంగీతం కానీ లేదా కొత్త భాష కానీ ఇలా నేర్చుకుంటే మన జ్ఞాపక శక్తి పెరుగుతుందని, మెంటల్ ఫ్యాకల్టీస్ ఇంప్రూవ్ అవుతాయని చెప్పేసి కూడా అది కూడా చదివాను. సో దాని తర్వాత నాకు ఒక కొత్త భాష నేర్చుకోవాలి, సంగీతం ఎలాగో రాదు కానీ కొత్త భాష నేర్చుకోవాలని జిజ్ఞాస కలిగింది. స్వార్థంతో విదేశీ భాష నేర్చుకోవాలని అనుకున్నాను. కానీ ఈరోజు కనువిప్పు కలిగింది. హృదయపూర్వకంగా చెబుతున్నాను, సంస్కృతం నేర్చుకోవాలనే కోరిక చాలా దృఢంగా కలిగింది. ఖచ్చితంగా నేర్చుకుంటాను. ఈ పాఠశాలలో నేను ఏలూరులో ఉన్నంతకాలం సరళంగా, నాకు సమయం దొరికితే సరళంగా కొందరు బోధించగలిగే పంతులు ఉంటే ఖచ్చితంగా సంస్కృతం కనీసం ప్రావేశిక గురువుగారు సంస్కృతం భారతి అనే వారు ప్రచురించిన పుస్తకాలను నాకు ఈరోజు బహుకరించారు. చాలా సంతోషం సార్. ఈ ప్రవేశిక అనే పుస్తకం ఏదో కొంత నేర్చుకొని నేను కూడా లాభపడి ఈ సంస్కృతంతో సమాజాన్ని కొంచెమైనా సంస్కరించగలనని ఆశాభావంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ గురుపదేశం చేసిన గురువులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. వారు వచ్చినట్లయితే తప్పకుండా సంస్కృత భాష
నేర్పడానికి పాఠశాల స్వాగతిస్తోంది. మేము చాలా అది ఒక అవకాశం, మహద్ అవకాశంగా భావిస్తున్నాం. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు అల్లూరి వెంకట నరసింహరాజు గారు కొన్ని మంచి పుస్తకం రాశారు. ఆ పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. అరవిందరావు గారు ఆ పుస్తక ఆవిష్కరణ చేశారు. దయచేసి అల్లూరి వెంకట నరసింహరాజు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన. నరసింహరాజు గారు. ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతం ఆ విషయాన్ని చాలా సంక్షిప్తంగా శంకరాచార్యుల వారు వారి యొక్క చరిత్ర, వారి యొక్క సిద్ధాంతం, అలాగే విద్యారణ్య స్వామి వారు రచించినటువంటి శంకర విజయం, ఇలాంటి విషయాలన్నీ క్రోడీకరించి రాశారు అల్లూరి నరసింహరాజు గారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు సంస్కృత భాష విద్యార్థులకు సంస్కృత భారతి పరీక్షలు నిర్వహించామండి. ఆ సంస్కృత భారతి పరీక్షల్లో విజయం పొందినటువంటి విద్యార్థులకు ఇప్పుడు ఒక్కొక్కటి పేరు పిలుస్తాను. వేసవి సెలవుల ఆటంకం వల్ల చాలామంది విద్యార్థులు రాలేకపోయారు. ఇప్పుడు సన్నిధానం సత్యశర్మ ఇతను శంకర పాత్రధారి. సన్నిధానం సత్యశర్మ ఇతను వటువు, 2 పూట్ల సంధ్యావందనం చేస్తాడండి. చతుర్వింశతి ముద్రలతో, గాయత్రి ముద్రలతో సంధ్యావందనం చేస్తాడు. దీనికి యోగ్యతా పత్రం ఆదిశంకర్. ధన్యవాదాలు. మైలవరపు వాణి శ్రీలత. మైలవరపు హేమగాయత్రి. నాళం ఫణీంద్ర సాయి. ఇప్పుడు ముఖ్య అతిథులకు, విశిష్ట అతిథులకు పునయ్ శర్మ గారు సన్మానం చేస్తారు. తిరు సత్కారం, చిన్న సత్కారం. తిరు సత్కారం అనుకుంటే దుష్ట సమాసం ఉంది. ప్రభాకర్ శర్మ గారు సంతయోహం చిన్న ఇప్పుడు జోర్పుల ప్రభాకర్ శర్మ గారికి దృశ్యాలతో సత్కరిస్తున్నారు శర్మ గారిని. ఎస్పి రమేష్ గారిని పునయ్ శర్మ గారు సత్కరిస్తున్నారు. అలాగే
అలాగే మా పాఠశాల ఉపాధ్యాయులు నరసింహం గారిని శాలువాతో సత్కరించవలసిందిగా అరవిందరావు గారిని ప్రార్థిస్తున్నాను. విద్యార్థిని ఒక చిన్న పాట పాడుతుంది. విద్యార్థులకు సంస్కృత విద్యార్థులకు వరుసగా పుస్తకాలు బహుకరిస్తారు అరవిందరావు గారు. ఒక్కొక్కళ్ళు రెండమ్మా విద్యార్థులు. ఒక చిన్న ప్రకటన. నిన్న భాగ్యనగరంలో ఒక సమావేశం జరిగింది. నందమూరి తారక రామారావు గారి క్రీడాంగణంలో. అక్కడ పరిపూర్ణానంద సరస్వతి స్వాముల వారు, అలాగే శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వాముల వారు, వారంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తిని చేశారు. మా విద్విషావహై. ఓం శాంతి.